నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మధుపావని. వెల్కమ్ బ్యాక్ టు మై మమ్స్ కిచెన్. ఈరోజు మై మమ్స్ కిచెన్లో చేసుకోపోయే రెసిపీ గ్రీన్ పీస్ కబాబ్స్. పచ్చి బఠానీలతో ఇలా కబాబ్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చేసుకుంటే పిల్లలు మరియు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని కెచప్తో తీసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక పచ్చి బఠానీని కుక్కర్లో వేసుకొని వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ అంత వాటర్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక క్యారెట్ని తీసుకొని ఇలా సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకొని పచ్చి బఠానీ ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్ట్రెయినర్లో వేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఈ వాటర్ అంతా పోయిన తర్వాత బఠానీని మిక్సీ జార్లో వేసి దాంట్లో హాఫ్ కప్ అంత ఆనియన్స్ని, అలాగే 3 పచ్చిమిర్చిని, హాఫ్ స్పూన్ అంత జీలకర్రని, తురిమి పెట్టుకున్న క్యారెట్లో ఒక హాఫ్ అంతా తీసుకొని క్యారెట్ తురుము కూడా వేసుకొని మూత పెట్టి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లో వేసి టేస్ట్కి తగినంత సాల్ట్, క్యారెట్ తురుము, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, హాఫ్ కప్ అంతా బొంబాయి రవ్వని వేయాలి. బొంబాయి రవ్వ వేయడం వల్ల కబాబ్స్ క్రిస్పీగా వస్తాయి. అలాగే 1 కప్పు శనగపిండి, హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కారం, స్పైసీగా తినాలనుకుంటే కారం కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా తీసుకొని చేత్తో కబాబ్లా ఒత్తుకోవాలి. ఈ సైజ్ అయితే సరిపోతుందండి. ఇలానే అన్ని కబాబ్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఈ కబాబ్స్కి ఆయిల్ ఎక్కువ పట్టదండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా కబాబ్స్ని వేసుకోవాలి. ఈ కబాబ్స్ని లో ఫ్లేమ్లోనే చేయాలండి. 5 to 6 మినిట్స్ అయిన తర్వాత ఇలా ఫ్లిప్ చేసి మరో సైడ్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే అండి. వీటిని టమాటా కెచప్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.